వసంత పంచమి 2025 ఏప్రిల్ 2న వస్తుంది. తెలుగులో దీనిని శ్రీ పంచమి లేదా సరస్వతి పంచమిగా కూడా అంటారు. ఈ పర్వదినాన్ని విద్యాదేవి సరస్వతీదేవికి అంకితం చేస్తారు. విద్య, జ్ఞానం, కళలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. వసంత పంచమిని విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాత్రిగా భావించే సరస్వతీదేవికి అంకితంగా జరుపుతారు. ఈ రోజున విద్యార్థులు, కళాకారులు సరస్వతీదేవిని పూజించి జ్ఞాన, విద్య, సాహిత్య రంగాలలో అభివృద్ధిని కోరుకుంటారు. పూజా సమయము శుభముహూర్తంలో ప్రతిపాదిత పంచమి తిథి సమయానుసారం పూజను నిర్వహించుకోవాలి. సాధారణంగా ఉదయం పూజ చేయడం శ్రేయస్సుగా భావిస్తారు. పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. శుభ్రమైన స్థలంలో బంగారు లేదా వెండితో తయారైన సరస్వతీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచండి. దేవత విగ్రహం ముందు శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపై పుస్తకాలు, వాద్య పరికరాలు ఉంచాలి. దేవతకు సమర్పించేందుకు పసుపు, కుంకుమ, అక్షితలు, పూలు, దీపం, నీరాజనం, ప్రసాదం, ధూపం సిద్ధం చేసుకోవాలి. స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించాలి. దేవతార్చనకు ముందు స్థలాన్ని శుభ్రంగా ఉంచి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పవిత్ర జలంతో చేతిని కడిగి సంకల్పాన్ని చెప్పుకోవాలి. శుభతిథౌ మమ విద్య జ్ఞాన విజ్ఞాన అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ సరస్వతీదేవి పూజాం కరిష్యే. దేవతను మనస్సులో ధ్యానిస్తూ సరస్వతి మంత్రాన్ని పఠించాలి. దేవత విగ్రహాన్ని క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేయాలి. పసుపు, కుంకుమ, అక్షితలు సమర్పించాలి. తెల్లని చందనంతో అలంకరించాలి. శ్వేత పుష్పాలతో పూజను చేయాలి. అలాగే సరస్వతి ద్వాదశ నామాలను జపించుకోవాలి. ఓం సరస్వత్యై నమః, ఓం మహాభద్రాయై నమః, ఓం వరప్రదాయై నమః, ఓం పద్మపాత్రాయై నమః, ఓం హంసవాహిన్యై నమః, ఓం జ్ఞానముద్రాయై నమః, ఓం వీణావాదనాయై నమః, ఓం శ్వేతవస్త్రాయై నమః, ఓం బ్రహ్మ సహోద్వర్యై నమః. సరస్వతి బీజమంత్రం ఓం సరస్వత్యై నమః. నైవేద్యంగా పాలు, పంచామృతం, తీపి పదార్థాలను సమర్పించాలి. దీపారాధన చేసి హారతిని సమర్పించాలి. భక్తులు సరస్వతి స్తోత్రం, వివిధ శ్లోకాలను పఠించుకోవాలి.